హలో వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. సో మనము ఇప్పటివరకు అయితే చూసాము బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 6th ఎపిసోడ్లో ఉన్నాము. అండ్ చాలామంది కంటెస్టెంట్స్ వచ్చారు, ఆడిషన్స్ ఇచ్చారు. బట్ అంతమంది ఆడిషన్స్ ఇచ్చినా కూడా మనకి యూనిక్గా అనిపించిన పర్సన్ ఒకరు ఉన్నారు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరు అనేది. ఎస్, నర్సయ్య తాత. అంటే చాలా మంచి అటెంప్ట్ చేసిండు. లైక్ అంటే ఆ ఏజ్లో అక్కడికి వెళ్ళడము, అంతమందితో పోటీ పడడం అనేది అంత తేలికైన విషయం కాదు కదా. మరి అసలు ఆయన అగ్ని పరీక్ష ఎలా జరిగింది ఏంటి, అండ్ ఆయన రిజెక్ట్ అయినందుకు చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ఆయన గురించి వాయిస్ రేజ్ చేసారు. ఇది అన్ఫెయిర్, ఆయన ఫిట్, ఆయన ఏం చూడలేదని మీరు ఆయన్ని సెలెక్ట్ చేయలేదని చెప్పి ఈయన గురించి చాలామంది వాయిస్ రేజ్ చేసి మాట్లాడారు. మరి ఆయన మాటల్లో ఆయన ఏం మాట్లాడతారనేది తెలుసుకుందాం. హలో నర్సయ్య తాత. శనార్థి. శనార్థి శనార్థి అంటే తెలంగాణలో నమస్కారం అనే కదా. ఓకే ఓకే. మరి ఏంటి మీ అగ్ని పరీక్ష జర్నీ ఎలా జరిగింది? ఏముంది, జూమ్ కాల్లో పిలిపించారు, జూమ్ కాల్లో మాట్లాడిర్రు, గ్రూప్ డిస్కషన్ అన్నారు, పిలిపించారు. ఇక ఆఖరికి వస్తార కల్లా అగ్ని పరీక్ష. ఈ అగ్ని పరీక్ష చల్లకుండా, ఈ అగ్ని పరీక్ష అంటే నేను ఏందో అనుకున్నా, ఏముంటుందో అనుకున్నా. ఒక మాట ఏంటంటే, నేను కాయ కష్టం చేసిన గొర్రెల కాపరిని. 10వ తరగతిలో దుడ్డుగట్ట పట్టి గొర్రె కాసినోని. అంటే ఇప్పుడు ఎంత ఆరితేరి ఉంటా నేను, అంతేనా కాదా? అవునవును, కరెక్ట్. మాది నల్గొండ జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం కొత్తగూడెం. 18 ఏళ్ళు గొర్రె కాసిన. 18 సంవత్సరాల నుంచి. అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? 17 ఏళ్ళకే గొర్రె కాసిన. 17 ఏళ్ళకి. ఓకే. మరి అంటే ఎంత అనుభవం వస్తుంది. ఎండకు ఎండి ఆనకు నాని చలికి వణికి, అంటే ఆ రకంగా కాయ కష్టం చేసుకుంటా ముంగడికి పోతూ ప్రకృతి పాఠాలను నేర్చుకొని ఆ చెట్ల కొమ్మల గలగల సప్పుడుతో పాటలు రాసుకుంటా అట్లా ఆ రకంగా నేను ముందుకు పోతూ పోతూ ఇట్లా 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 నా పాటలతోటి జనాలను మేలుకొల్పుతూ, నా పాటలతోటి జనాల ప్రాణాలను కాపాడుతూ, నా పాటలతోటి సమాజంలో మార్పును తీసుకొస్తూ అట్లా ముందుకు పోతున్నా. ఇట్లా ఇట్లా మీడియాకు జర్నలిస్ట్గా ఇప్పుడు వార్తలు చెప్పుడు, ఎవరికి అన్యాయం జరుగుతుంది, ఏ అధికారి పనిచేస్తలేడు. అసలు మీరు ఏం చదువుకున్నారు? 10వ తరగతి చదువుకున్నారు. 10వ తరగతి చదువుకున్నారు. దాని తర్వాత గొర్రెలు కాశారు. మళ్ళీ ఈ జర్నలిజంలోకి వచ్చారు. జర్నలిజం చేశారా? చేయలేదు. కానీ రాజకీయాలు ఏంటి అనేది కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఇందులోకి వచ్చారు. మరి మీరు స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మీ ప్రొఫైల్ ఇది అని మీరు ఎందుకు చెప్పలేదు? చెప్పినా అంటే లైక్ నేను ఇట్లా జర్నలిస్ట్ని, నేను ఒక మంచి ఛానల్లో వర్క్ చేస్తున్నాను చెప్పినా, ఇలాంటివి చెప్పారా? మరి అదెందుకు టెలికాస్ట్ చేయలేదు? చేయాలి. నేను అదే పరిచయం అవుతున్నా, నేను ఒక జర్నలిస్టుని. అవును, ఎందుకంటే ఇప్పుడు మీ వేషధారణను బట్టి మీరు బయటికి వెళ్తే మిమ్మల్ని ఒక 100 మందిలో 50 మంది అన్నా గుర్తుపడతారు. అవునా కదా? అవును అవును. నేను అగ్ని పరీక్ష చూసినప్పుడు నేనే అనుకున్నాను, అయ్యో ఈయన చాలా మందికి తెలుసు, మంచి న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నారు, మంచి వార్తలు చెప్తారు. అట్లాంటిది ఈయన ప్రొఫైల్ ఇంత పెద్దది అయినప్పుడు అంత పెద్ద స్టేజ్ మీద ఎందుకు చెప్పలేదు అని అనుకున్నాను నేను. బట్ ఇది కట్ చేసిరన్న సంగతి నాకు తెలియదు. కట్ చేసిర్రు. అది తెలుగు భాష మీద పాట రాస్తే అది కట్ చేసిర్రు. నేను ఏ స్థాయికి వెళ్ళి వచ్చినా, ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను చేసే పని ఏంది, నేను మంత్రుడా అంటే ఉప ముఖ్యమంత్రిని కూడా నేను ఇంటర్వ్యూ చేసిన, మంత్రుడా చేసిన, ఎమ్మెల్యే అసలు లెక్కే లేదు. నేను ఇట్లా జనాలకు సేవ చేస్తా, ఏది ఇట్లా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే అక్కడ పోయి ప్రశ్నిస్తా, నిలదీస్తా, అక్కడ సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తా. ఇది నేను చేసే పని జర్నలిస్టుగా. నేను ఒక పాటగాని కూడా, నేను పాట పాడితే ఒక ప్రాణం బతికింది. ఇట్లా అంటే నా గురించి నేను చెప్పుకున్నా. ఆడ ఒక పాట పాడినా, ఈ తెలుగు భాష పరభాష మోజుతో తెలుగు భాష బూజు పట్టిపోతుందని తెలుగు భాష పాట పాడినా. ఒక రైతు పాట రాస్తే రైతు పాటతో ఒక ప్రాణం బతికిందని చెప్పిన. మరి వాళ్ళు నీ పాట బాగుంది, అంత బాగానే ఉంది, కానీ నువ్వు బిగ్ బాస్ హౌస్లో వదలలేకపోతున్నవేమో అని మాకు అనుమానం ఉంది అని బిందుమాదం అంటది. విన్నావా నువ్వు? నువ్వు మీట్ అయితట్లేవు తాత అని ఏమో అభిజిత్ అంటాడు. అరే నాది ఏం చూసిరు మీరు? ఇప్పుడు అగ్ని పరీక్ష అన్నారు, అగ్ని పరీక్షలో మీరు ఏం పెడతారో పెట్టు.
మీరు గడ రోప్కు ఎగిరి అందుకొని ఏలాడబడన్నారు. రాడ్ పట్టుకొని వెళ్ళడం, ఆ రాడు పట్టుకొని ఏలాడబడ్డా, ఏలాడబడి మాట్లాడినా ఇంకేం కావాలో చెప్పు. ఇంకా మీరు ఏం ఆట పెడతారో, ఇంకా ఏం గేమ్ ఇస్తారో, ఇంకా ఏం టాస్క్ ఇస్తారో ఇయ్యరు. అన్న నేను ఒకవేళ ఇదైతే అరే ఈ నర్సయ్య తాత నిగ్గలేకపోతుండు ఇలా జనాలు చెప్తారు కదా మీకైనా ముందుగా. మరి మీరు ఏది చేయకుండా, ఏది ఇవ్వకుండా, ఏ అవకాశం ఇవ్వకుండా, ఇంకా నీలో ఇంకా ఏం కళ ఉంది అదంతా బయట పెట్టు అనకుండా కొంతమందిని కుచ్చి అడిగి నర్సయ్య తాతను ఒక పాఠకాన్ని ఆపేసి మీరు ఎట్లా రిజెక్ట్ చేస్తారు? ఇది పద్ధతేనా? అదే స్థానంలో నాగార్జున ఉంటే అట్లా చేసునా? మీరు జర్నలిస్ట్ కదా, మీరు అక్కడికి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి మీరు జర్నలిస్ట్ కదా, మీరు ఒక జర్నలిస్ట్ అయినప్పుడు, మీ వాయిస్ అంత పెద్దదైనప్పుడు మీరు నన్ను ఎందుకు రియాక్ట్ చేస్తారో అని ఎందుకు అడగలేదు? నేను అప్పుడు అనుకున్నా, నేను పెద్ద మంత్రుల ఇంటర్వ్యూ చేసినవాడిని. వీళ్ళు రంగు పూసుకొని ఈడంగా ఆడంగా శంగ ఎగిరి ఇట్లా అట్లా అని అంటారు చూడు, రాయరంకులు వేషాలు వేసిన ఈ కథ వీళ్ళు గింతే కదా. కుండ నిండా నీళ్ళు ఉంటే తొలకాయి, సగం ఉంటే తొలుకుతాయి. కానీ గట్టిగా అనుకున్నా, కారకంగానే నాకు అనిపించింది అది అసలు వీళ్ళకు అస్సలు ఏ మాత్రం కూడా వీళ్ళకు లోకజ్ఞానం లేదు, సమాజం మీద వీళ్ళకి అవగాహన లేదు. అసలు సామాన్యుడు అంటే ఏంది కూడా వీళ్ళకి తెలియదు. నా అంతరాత్మకు అనిపించింది. సామాన్యుడు అంటే సామాన్యునికి ఎలాంటి కష్టాలు ఉంటాయి, వాని బాధలేంది, వాని దుఃఖం ఏంది, ఎటువంటి కష్టాలకు వెళ్ళి సామాన్యుడు బయటకు వస్తాడు అనేది కూడా వాళ్ళకు అవగాహన అసలు లేదు. ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా నా గారకంగా ఇక నేనెందుకు వీళ్ళని క్వశ్చన్ చేయాలి, వీళ్ళని ప్రశ్నించాలి, సరే తీ అనుకున్నా, దండం పెట్టిన, శనార్థి పెట్టి సరే అని వెళ్ళి వచ్చిన. ఓకే, అసలు ముందు ఆడిషన్కి ఎట్లా వెళ్ళారు? ఆడిషన్కు అదే అప్లై చేసుకున్నా. మా దాంట్లో పొలగాడు అంటే మీకు అంటే బిగ్ బాస్ అంటే ఇప్పుడు మీరు ఒక జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు అండ్ మీ లైఫ్ మీది, కానీ బిగ్ బాస్ మీరు ఇంతకుముందు చూసేవాళ్ళ, ఫాలో అయ్యేవాళ్ళ? బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ షో గురించి అవగాహన ఉంది. ఇక అలా గిచ్చుకుంటారు, గిల్లుకుంటారు, నడుము తిప్పుకుంటారు, వగరవారివే, వన్నెలాడివే, ఎంత ముద్దుకున్నవే, నీ వంపు సొంపు బాగుందే, అబ్బా నిన్ను చూస్తే నా పానమంతా నీ దండం పెడితే హాహా మబ్బుల లోకంలో సుట్టి వస్తుందే, నువ్వే నా ప్రాణము, నువ్వే నా పంచ ప్రాణము, నువ్వు లేకపోతే నేను బతకలేను. ఇక లేకపోతే ఏంది నీ సంగతి, ఏంది నీ కథ ఏంది అంటున్నా. నువ్వు నేను ఏమన్నావు, ఇవాళ ఏం చేస్తున్నావు, నువ్వు నా గురించి వాళ్ళకేమో చెప్పినవాట అంటే ఇట్లా పోటీలు కొండ్యాలు అది బిగ్ బాస్లో ఇది ఉంటుందని ఎరకనా. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్లో స్ట్రాటజీ అని ఒక పదం వాడుతూ ఉంటారు ఎక్కువ. ఆ పదం ఏంటనేది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే స్ట్రాటజీ అంటే తెలుగులో చెప్పాలంటే వ్యూహం. వ్యూహం అంటే మీకు అర్థమైంది కదా. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే గేమ్ ఆడాలంటే ఒక వ్యూహం ఉండాలి, మీ భాషలో చెప్పాలి, ఒక వ్యూహం ఉండాలి, ఒక విజన్ ఉండాలి, ఎలా ఆడాలనేది తెలియాలి, ఎత్తుల మీద పై ఎత్తులు ఎలా వేయాలనేది తెలియాలి, కూర్చున్నవాడి కింద గొంతు ఎలా తోవాలో తెలియాలి. ఇలాంటివి తెలిసిన వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లో ఉండగలరు అనేది వాళ్ళ ఒపీనియన్ అని వాళ్ళు అనుకున్నారు. అందుకని మిమ్మల్ని రిజెక్ట్ చేసిరేమో, మీరంతా వాళ్ళకంత అమాయకంగా కనపడ్డారేమో అని నాకు అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ ఉండు, కేసీఆర్ ఒకనాడు ఏమన్నాడంటే ఆయన నోట ఆయనే కలెక్టర్ కూడా గొర్రెల కాస్తోని కిందనే, అంటే గొర్రెల కాస్తోని కిందనే అంటే అక్కడ దాని అర్థమైంది అంటే కలెక్టర్ కంటే గొర్రెల కాసేటోడు చాలా తెలివికల్లుడు. ఇప్పుడు నేను ఒక 500 గొర్రె కాస్తున్నా, నేను 500 గొర్రెలు కాస్తున్నా, ఆ అండ్లకెళ్ళి ఒక్క గొర్రె తప్పిపోయి దివ్య గొర్రెల పడ్డా, దివ్య కూడా 400 గొర్రెలు ఉన్నాయి అనుకో, అందులో పడ్డా, నేను నా గొర్రె ఎటుపోయాని నేను గుంజుకొస్తా, పసిగట్టి తోలుకొస్తా, పసిగట్టి కొట్టుకొస్తా, గుర్తుపట్టి. అంటే ఎంత తెలివి ఉండాలి నువ్వు ఒకటి ఆలోచించి. ఇప్పుడు 500 గొర్రెలు అన్ని జాల గొర్రె, బొల్లి గొర్రె, సుక్క గొర్రె, దోర గొర్రె, ఎర్ర గొర్రె, పుల్ల గొర్రె, బొల్లి గొర్రె, కంది గొర్రె, బట్ట గొర్రె, బింగి గొర్రె, రకరకాల గొర్రెలు, బలసకాయ దూర గొర్రె, ఎర్ర సుక్క గొర్రె, అంతేకాళ్ళ గొర్రె, అన్నీ దాదాపుగా పోలికలు అన్నీ ఒక తిరిగానే ఉంటాయి. మరి అందులో 500 గొర్రెలలో ఒక గొర్రెని ఎట్ట పసి బయటికి గుంజుకొస్తా, తెలివి అంతే కదా. అంతే. ఇప్పుడు గంత చేసినోని ఇప్పుడు గొర్రెకాడ ఉంటా, గొర్రెకాడ ఉంటే నాకు ప్రకృతిలో ఏం జరగబోతుంది అనేది
నాకు తెలుసు, అవును వాన ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు, మబ్బు వచ్చింది, వాన ఎన్ని గంటలకు వస్తుంది ఎప్పుడు వస్తుందో తెలుసు, మబ్బు ఏడ వచ్చింది ఏ రకంగా వస్తుందని తెలుసు. విన్నావా? అవును అంత తెలిసినోని. ఇప్పుడు వాతావరణ శాఖ కేంద్రం పలానా జిల్లాలో వర్షాలు అతి భారీ వర్షాలు పడబోతున్నాయి, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని వీళ్ళు చెప్తుంటారు. కానీ గొర్రెల కాపరి ప్రకృతిలో ఏం జరగబోతుంది అనేది ముందే గ్రహిస్తాడు. వినవా? సూర్యుడు ఎన్ని రోజులు సెలవు తీసుకుంటాడు, సూర్యుడు నెత్తికి పొద్దుచ్చే వరకే మనకు ఎండ వస్తుందా, లేకపోతే వస్తూనే ఇవాళ పొద్దు ఒడిసి కొంచెం బారెడెక్కినాక ఎప్పుడు కనపడతాడు, పొద్దు అంగి గూజ పడబోతుంటే ఎప్పటి వరకు ఉంటాడు సూర్యుడు మనకు, అంటే మనకు ఎండ కొడుతుంది. అదంతా ఈ ప్రకృతితోటి మమేకమై ఉంటాడు గొర్రెల కాపరి. ఇప్పుడు అంతెందుకు, గొర్రెల కాపరి సమాజానికి తొలి డాక్టర్ ఉంటారు. ఎందుకని? గొర్రెల కాపరి అనేటోడు చెట్టు పుట్ట గట్టు కొండలు కోనలు వాగులు వంకలు అన్నిటినీ కలగలిపి తిరిగేటోడు గొర్రెల కాపరి. విన్నావా? ఇలా అడవులల్లా దట్టమైన అడవులల్లా తిరిగేటోడు గొర్రెల కాపరి, కొండలల్లా కోనలల్లా తిరిగేటోడు గొర్రెల కాపరి, వంపులల్లా వాగులల్లా ఒర్రెలల్లా మడుగుల పొంటి చెరువుల పొంటి చెట్ల పొంటి చేవల పొంటి తిరుగుతాడు గొర్రెల కాపరి. ప్రతి ఒక్క చెట్టు గొర్రెల కాపరికి ఎరుకుంటుంది. ఏ చెట్టు దేనికి పనిచేస్తుందో గొర్రెల కాపరికి ఎరక. ఇవాళ దివ్య ఉంది, నీ లగం అయిందా? కాలే. ఇంకా నేను ఒక చెట్టు పెడతా, దివ్య ఇప్పుడు నా అంటే వస్తుంది. మరుగు మంది పెడితే పెళ్లి మీద కూడా సోకుంటుంది. ఓ అమ్మా, ఇక తెలుగు మనం చూసే ప్రేక్షకులు ఏంది కావచ్చు, నర్సేత తింటబోతుంది దివ్య, నర్సేత తింటబోతుంది దివ్య అని ఇప్పుడు పరిచయం కావాలి. అలాంటి మందులు నిజంగా ఉంటాయా? చెట్లు ఇప్పుడు భూమి మీద ఒకటి తీటకోయిలా కానీ ఒకటి ఉంటుంది, అది నడుస్తుంటే గిట్ల పుసుక్కున గిట్ల ఏమని అనుకునేవు? ఏమనుకోనిలే చెప్పండి. గిట్లా అంటుకుంటే చిమ్మ 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 మండి ఎర్రగా అవుతుంది ఆడ. అగో అసోంటి అంటే గొర్రెల కాపరికి తెలివంది ఏముంది అనేది. ఒక గొర్రెల కాపరి గొర్రెల కాసి సంస్కృతంలో మహాకవి అయ్యిండు కాళిదాసు. ఎట్లా అయ్యిండు? గొర్రెల కాపరే కదా. అవును. గొర్రెల కాసిన వాళ్ళు రాజ్యాలు ఏలిర్రు. యాదవుల చరిత చెబితే జగము శిగము కదా, యాదవుల పేరు వింటే గగనం గంతెయ్యదా, యాదవుడి పాద స్పర్శతో పరవశించెను నేల తల్లిరా, ఆది దేవుడే ఆ శ్రీకృష్ణుడు యాదవ కులములో అవతరించేరా, తరిమే ఉరుము ఎదురుగా వచ్చి మాకు వారతిచ్చింది, కదిలే మేఘము మా వైపు వచ్చి మాకు నీడనిచ్చింది, పంచభూతాల ఆత్మ సాక్షిగా పొడిచేటి తొలి పొద్దు సాక్షిగా జగత్తులో నా ఉషస్సు నింపిన మాధవుడు మా యాదవుడేగా, ఇంద్రధనసు తమ తోరణాలతో మమ్ము స్వాగతించింది, యాదవులంటే ఆవిది సైతము చేతులు జోడించింది, ప్రపంచానికే మార్గదర్శిగా సమాజానికే సూత్రధారిగా లోకములో నా నీతిని నిలిపిన మాధవుడు మా యాదవుడేగా. శ్రీకృష్ణుడు ఎక్కడుండు? ధర్మం వైపు ఉండు. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టిండు? యాదవ కులంలో పుట్టిండు, యాదవ జాతికి వన్య తెచ్చిండు. అంతేనా కాదా? అంటే ప్రపంచంలో ఎక్కువ రాజ్యాలను ఏలినోళ్ళు యాదవులు, గొర్రెల కాపర్లు, యాదవులు గొర్రెల కాపర్లు. అంటే ఇప్పుడు మీరు ఈ వేషం తోటి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళారు. ఒకవేళ మీరు ఈ వేషం కాకుండా నార్మల్గా అందరిలా ప్యాంటు చొక్కా స్టైల్గా కటింగ్ చేయించుకొని మంచిగా మేకప్ వేసుకొని వెళ్ళుంటే మీకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాటుకొని ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళేమో అని అనిపించిందా? అంటే వాస్తవంగా కూడా వాళ్ళకు కావాల్సిందే అదేనేమో అనిపించింది. అంటే సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా. అంటే సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కాబట్టి నేను ఒక సామాన్యుని. ఇప్పటికీ నాకు గొర్రెలు ఉన్నాయి. నేను ఛానల్లో వార్తలు చెప్పుకుంటా, ఆదివారం వస్తే నాకు గొర్రెలు కాసుకుంటా. ఇదొకటి. అయితే సామాన్యులకు అగ్ని పరీక్ష అంటే నేను అన్నిట్లల్లా
రగడిలే ఉన్నా చూద్దాం వాళ్ళ అగ్ని పరీక్ష సంగతి ఏందో అనేది పోయింది నేను. ఆడ ఏం చేస్తా, ఎట్లా చేస్తా, ఏంది ఏం కథ అని నా జీవితం గురించి చెప్పిన, నా పాట గురించి చెప్పిన, ఇది ఇంతవరకు. అయితే ఇప్పుడు మీరేమంటారు అంటే అవి కూడా నాకు వస్తాయి. ఇప్పుడు స్టైలిష్గా దొరుకుతాయిగా విగ్గులు, అందరూ విగ్గులేనా చెప్తున్నా, వరుస చెప్తున్నా. ఇప్పుడు అట్లా తయారు కావాలంటే ఈ రుమాలకి అంతా ఇదంతా పక్కకు పెట్టి మంచిగా ఒకటి విగ్గు తరిగించుకొని మంచి ఎట్లా ఇట్లా రింగులు ఎత్తి ఇట్లా ఏలాడబడ్డట్టుగా ఓ విగ్గు మంచిగా మీసాలకు మంచిగా కర్రెట్ రంగేసి ఎట్లా తుమ్మిగా లెక్క మంచిగా మెరిచిపోయే రంగేసి ఇక మంచిగా పూల అంగేసి ఓ మంచిగా అసలు లాగు కూడా మెరిచిపోతాడుగా లాగేసి చీకట చూస్తే ఇట్లా మెరిస్తే చూడు. మీ ఆడవాళ్ళు కొంతమంది జాకెట్లు వేసుకుంటే మెరవది కలర్స్ గట్లాంటిది మంచిగా బట్టలు వేసుకొని చేతికి మంచిగా గడియారం పెట్టుకొని స్టైలిష్గా వచ్చా చెవులకు మంచిగా ఉంటాయిగా పోగులు కూడా కాదు, ఈ మధ్యలో అవి పెడుతున్నారు గిట్లాంటివి చూపి కెమెరా చూపి గిట్లాంటి చెవుకు పెట్టుకొని పొయ్యి అలా బిందుమాధవి చెప్పండి మీరు బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు అని అడగగానే ఇక నేను అప్పుడు కొంచెం ఎట్లా స్టైల్గా రసరాగ రంజిత ఓ రమణీ మృదు మధుర భావ తరంగిని రావే నా కవిత నవనీత వృదిత నీ అదనంపై చిరునవ్వులు చిలికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయ నా ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే కవన కథానాన మధుర డోలికల మై మరిపించే శృంగార మంజీర రసలీల హేలా వెన్నెల జాబిలివై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజిత బో రమణి మృదు మధుర భావ తరంగిని చిత్రలేఖ కులి కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమన నాట్యార సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా ఆహా ఎంత ముద్దుగా నవ్వుతున్నావు మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా ఏమని పిలవాలి నిన్ను నీ పేరు ఎట్లా పొగడాలి ఎట్లా వర్ణించాలి నీ అందాన్ని నేను ఎట్లా ఈ లోకానికి రాయాలి గీయాలి వర్ణించాలి అని గిట్లా అని ఒకల మాటలు మాట్లాడి వయ్యాలని చూపిస్తే నువ్వు అన్నట్టు అందులోకి పంపిద్దురేమో. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారంగా నాకేమనిపిస్తుంది అని అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళని పొగడలేదు, లేకపోతే వాళ్ళకి వత్తాసు పలకలేదు, లేకపోతే వాళ్ళకు 4-5 బిస్కెట్లు వేసి ఉంటే నేను అక్కడ ఉండేవాడిని అని మీ పాయింట్. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా అలాగే చేశారా? వాళ్ళని పొగడము లేకపోతే వాళ్ళకి ఏదో వాళ్ళ గేమ్ గురించి ఏం చేసిర్రు అంటే అది ఇప్పుడు అందరినీ ఒక్కడ కూర్చోబెట్టి చేయలే కదా. ఇప్పుడు ఒకరిని నోపారి చేసారు. అందరిని ఒక్కడ కూర్చోబెట్టి చేస్తారేమో ఆయన గట్ట మాట్లాడు నేను గిట్ట మాట్లాడినా అని అనుకుందాం. ఎవరిది వాళ్ళకు వేరువేరుగా చేసారు కాబట్టి ఆయన ఏం మాట్లాడిండో మనకే వెరక, మనమే మాట్లాడినామో వాళ్ళకే వెరక, ఏం తెలిసి ఉంటుంది. ఓకే అండ్ ఇప్పుడు మీతో పాటు ఇంకొక ఆవిడ పెద్ద ఆవిడ కూడా వచ్చారు, కేతమ్మ అని. మీరు కలిసారా ఆవిడతో మాట్లాడారా? మాట్లాడారు. అంటే నీకు ముచ్చట తెలుసా? వామో ఇప్పుడు ఈ ముచ్చట తెస్తే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పంచాయతీదో ఏమో. వాళ్ళకి వచ్చిన మా మనవరాలు ఏమనుకుంటారు అంటే ఒరేకో వీళ్ళు ఇద్దరాలు మొగలే ఉన్నట్టు అయ్యో వాళ్ళు అడుగుతారు. నా కాడికి వచ్చిన వాళ్ళు ఆమె మీ ఆమె అని నన్ను అంటారు. ఆమె కాడికి పోయి కూడా ఆ ముసలాయన మీ ముసలాయన అని ఆమెను అంటారు అట. ఓరి పాడైపోయినారా ఒకటే నవ్వు. అదే మేమేమనుకుంటున్నామంటే గిట్ల సంగతి ఇట్లా వరుస గిట్ల వచ్చింది ఇట్లా నన్ను గిట్లా అంటారు అని నేను. అవును నన్ను కూడా గట్టినే అంటారు ఇలా దుంపదే కానీ ముసలామె. అయితే ఇద్దరం మనం ఈ బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఒక పెద్ద దిక్కుగా ఉంటాం. అసలు ఎంత ముద్దుగా పోతుంది అంటే ఈ బిగ్ బాస్ హౌస్ అంత ముద్దుగా పోతుంది కేతమ్మ అని నేను. నిజమే ముసలాయన కరెక్టే నువ్వు అనేది. నీకు నాకు మంచిగా జోడి కలిసింది, మాట తీరు కలిసింది, ఎవరు మంచిగా కలిసింది. నిజంగా బిగ్ బాస్ హౌస్ మోతం అవుతుంది అని ఆ ముసలాయన అన్నది పాపం అన్నది ఈ మాట. ఓకే ఇప్పుడు మీతో కంపేర్ చేసుకుంటే ఆవిడ మీకంటే పెద్ద ఆవిడే కదా? పెద్దది మీ మీద పెద్దది, నాకు తల్లి లాంటిది. ఓకే సో ఇప్పుడు ఆవిడకి 2 రెడ్ సిగ్నల్స్ వచ్చాయి, ఒకటి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అంటే అట్లీస్ట్ అంటే ఆమె ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఆమెకు ఒక ఛాన్స్ ఇచ్చారు.
కానీ మీకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. మంచిగా అడిగినాం మనవరాలా, గదే నా బాధ అంతా గదే. ఒక్క ఛాన్స్ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు తెలుగు భాష మీద పాఠవాన్య అయిపోయింది, సరే. మీకు ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, మీరు తెలుగు అనే కాదు, అయితే తెలుగుని ప్రేమించడం ఎక్కువనే ఉంటారు మీరు, అయితే పాడవలసిందే. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచములో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అని గీ పాట ఏమంట పాడినో ముఖాన్ని మార్చుకోరు. బిందు మాధవి ముక్కు ఇటు పెడుతుంది, నవదీపు ముఖం అటు పెడతాడు. అంటే ఎందుకు తెలుగు పాట పాడగానే మీకు ఎందుకు అట్లా ముక్కిరిపు వచ్చింది, ఎగతాళిగా అనిపించింది, ఎందుకు అవమానపరిచారు మీరు? నీ పాట బాగాలేదు అనవలసి ఉంటుంది. నువ్వు వాడిన తెలుగు పాట ఇప్పుడు నీకు నచ్చిందా? ఈ పాట చాలా బాగా పాడారు. మరి ఇప్పుడు నీకు నచ్చిందా నచ్చలేదా? సరే, మరి నచ్చితే ఇది ఈ రకంగా మాకు నచ్చిందని అను, నచ్చకపోతే ఈ పాట మాకు నచ్చలేదని అను, గిందువల్ల నేను తీసుకుంటలేము అను, ఇదోటి అయిపోయింది. ఒక రైతు పాటతో ఒక మనిషి బతికిండు అని చెప్పినందుకే నాది పాపం అయింది. ఇప్పుడు పాటలో ఒక శక్తి ఉంటుందనేది నాకు అర్థమైంది. ఎందుకు అర్థమైందంటే నేను రాసిన ఒక రైతు పాట ఒక ప్రాణాన్ని బతికించింది. నీ వార్త విన్న ఈ వన్యప్రాణులు మేతకు బాసేనే రైతన్న, నువ్వు లేవని పల్లె తల్లి వన్నే దప్పిసిన్నావాయే రైతన్న, నీ యాలి బిడ్డల జీవితమంతా అంధకారమాయే రైతన్న, కంట నీరు తీసి పంట పొలము కుమిలి కుమిలి ఏచే రైతన్న, చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కసారే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా, సుక్క సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. అంటే ఈ పాటలు పాడితే ఒక రైతు బతికిండని చెప్పిందే నాకు పాపం అయింది. అంటే ప్రాణాలను కాపాడే పాటలు మాకు అవసరం లేదు అని చెప్పొచ్చు కదా నాకు. అందుకే నేను తీసుకుంటలేము బిగ్ బాస్ హౌస్లోకి నువ్వు సరిపోవు అని అనొచ్చుగా. మరి ఎందుకు కారణం చెప్పరా ఇది? నాకు ఎందుకు అవకాశం ఇయ్యరా ఇది? ఒక్క 3-4 రోజులన్నా ఇప్పుడు నువ్వు అన్నట్టు 2 గ్రీన్ ఇచ్చి 2 రెడ్ ఇచ్చి 1 గ్రీన్ ఇచ్చిన కేతమ్మకి ఇచ్చారు. అవును సరే, మరి నాకు కూడా ఒక్క 2 రోజులు 3 రోజులు 2 రోజులు ఒక్క రోజు ఇంకొక ఛాన్స్ అట్లీస్ట్ ఒక్క ఛాన్స్
ఒక్క అవకాశం ఎందుకు ఇవ్వలేదు అంటే ఒక గొర్రెల కాపరి అవతారమైనా గొర్రెల కాపరి చరిత్ర ఏందో మీకు తెలుసా? ప్రపంచ దేశాలలో రాజ్యాలను ఏలినోడు గొర్రెల కాపరి. ఇవాళ నువ్వు జీసస్ని తీసుకో, యేసుప్రభుని తీసుకున్నా, ఆయన ఎడ పుట్టిండు? ఒక గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టిండు. మహమ్మద్ ప్రవక్త ఏం చేసిండు? ఒక గొర్రెల కాసిండు. కాళిదాసు సంస్కృతంలో భారతదేశంలో గొప్ప పండితుడు అయ్యిండు, ఆయన గొర్రెల కాపరి. ఇవాళ నర్సయ్య తాత కూడా ఒక సామాన్య గొర్రెల కాపరి కుటుంబంలో పుట్టి ప్రకృతి పాఠాలను నేర్చుకొని ఆ పాఠాలని ఆ పదాల అల్లికతోటి పాటలుగా మలుచుకొని సమాజాన్ని చదివిండు. ఇవాళ జనాలకు జరుగుతున్న అన్యాయాల మీద ఎదిరించిండు, జనాలను మేలుకొల్పే పాటలు రాసిండు. అరకసేత బట్టి అరసేతి గీతలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపల ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. గద్దెలెక్కి గారడి చేసి గమ్మత్తుగా వాడు మలుపుకుంటాడు, కలిసి ఉన్న జనం మీద కన్నేసి వాడు కయ్యం పెడతాడు. గుండెలో జెండా నాటమని రాజకీయ రొంపిలో దింపి పార్టీ పేర వర్గాలు చేసి కొట్లాటలకు మార్గాలు వేసి నీకు నీ నీడకే ఉచ్చు పెట్టి చిచ్చు లేపుతుంటాడు. అందుకే మనం 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 జనం మారాలి, ప్రజల రాతలు మారాలి, జనం 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 మనలో మార్పు రావాలి, మంచికి తీర్పు ఇవ్వాలి. ఈ పాట జనాలను మేలుకొల్పదా? కొలుపుతుంది. ఎందుకు అంటే జరుగుతున్న వాస్తవాలను గివి మనం గిట్ల కావాలి గిట్ల అని ఈ పాటలో అర్థం చెప్పిన, జనాలకు సోయి వస్తాడు చెప్పిన. చాలా మంది కూడా పాట బాగుందని ప్రశంసలు ఇచ్చి. చాలా బాగుంది పాట, చాలా బాగా పాడారు. ఎన్ని పాటలు పాడారు మీరు? నేను ఇప్పటికీ 1000 పాటల దాకా రాశారు. పాడారు కూడా అంటే అన్నీ ఇంకా ఏం బయటికి రాలేదు. కొన్ని కొన్ని పాటలు వచ్చినాయి. ఓ బతుకమ్మ పాట, ఇట్లా దాదాపుగా మహిళల మీద జరుగుతున్న అన్యాయాలు, ఒక భ్రూణహత్య. ఇప్పుడు మీరు ఆ రోజు అగ్ని పరీక్షకి వెళ్ళారు కదా, అగ్ని పరీక్ష అంటే మీకు సంబంధించి చూపించింది ఒక 5 నిమిషాలు. మీరు ఏం చేశారు, ఏం మాట్లాడారు అని, అందులో చాలా కట్ అయింది అంటున్నారు. అంటే మీరు లోపలికి వెళ్ళి జడ్జెస్తో ఎంతసేపు మాట్లాడారు? మా అంటే 10-15 నిమిషాలు. 15 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడారు. దాంట్లో 5 నిమిషాలు టెలికాస్ట్ చేశారు, మిగతా 10 నిమిషాలు కట్ చేశారు, అంతేనా? అంతే. ఓకే. ఇంకా అంటే తర్వాత బయటికి వచ్చేసాక మళ్ళీ వాళ్ళని వెళ్ళి కలవడం కానీ, లేకపోతే నన్ను రిజెక్ట్ చేయడానికి ఏంది కారణం అని అట్లా అడగడానికి మీకు ఎక్కడ స్కోప్ లేకుండేనా? లేదు. ఇప్పుడు కాదనేది కడదక్కువ అనుకున్నా. ఇప్పుడు నేను అంటే నా స్వార్థం ఏంటంటే అక్కడ లక్షల మందికి చేరుకున్న నా పాట కోట్ల మందికి పోతుందేమో, అయ్యో ఒక రైతు పాటతో ఒక ప్రాణం బతికిందంటే మామూలు ముచ్చట కాదుగా. అవును. ఇప్పుడు ఒక డాక్టర్కు కోట్ల అంటే ఆ అత్యవసర సమయంలో ఒక డాక్టర్ కూడా చేయలేని పని ఒక కవి చేసిండు. ఇది నా గొప్పతనం కాదు, నాలో ఉన్న కవి గొప్పతనం. నర్సయ్య తాత పాట రాసిందంటే ఆ భగవంతుడు ఇచ్చిన ఆ సరస్వతి అట్లా నన్ను ఆ నాలుక మీద నాట్యం ఆడుతుంది కాబట్టి ఆ పదాలతోటి అట్లా అల్లిన ఆ పాటని, అంతే కదా. మరి నువ్వు అక్కడ ఒక కళాకారునికి మీరు ఏం గౌరవం ఇచ్చిర్రు? ఒక గొర్రెల కాపరి, ఒక తెలంగాణ కట్టుబొట్టు ఇది, తెలంగాణ సాంప్రదాయం, ఒక కట్టుబొట్టు ఇది. ఇవాళ నేను బయటికి వెళ్తే ఇవాళ ఎస్పీలు కలెక్టర్లు నర్సయ్య తాత బాగున్నావా అంటారు. ఇంకేం కావాలి మీకు? సమాజంలో జనాల కాడిపోతే తాత నీ వల్ల మాకు పుణ్యమైన తాత అంటారు. నేను రాసిన తెలుగు పాటకు బుర్ర వెంకటేశ్వర అని కలెక్టర్, ఆయనే పబ్బది పట్టి నాకు బాగుంది నర్సయ్య నీ పాట అని. ఇలా ఆ పాట సోషల్ మీడియాలో మారు మోగుతుంటే ప్రపంచ దేశాలకు వెళ్ళి నాకు ఫోన్లు వస్తున్నాయి తెలుగు వాళ్ళు.
ఎంత రామసక్కదనంగా వాడినావు నరసయ్య తాత పాట, ఎంత ముద్దుగా రాసినవు, ఎంత కమ్మగా వాడినవు అంటుర్రు. మరి వీళ్ళకి ఎందుకు ఎక్కలేదు ఆ పాట? పాట బాగలేదు అనొచ్చు అసలు కదా. వాళ్ళకి మేబీ పాట ఏంటి అనేది అర్థం కాలేదేమో. మరి సామాన్యులకు అగ్ని పరీక్ష అన్నారు కదా, మరి అక్కడ సామాన్యుల మీద అవగాహన లేని వాళ్ళని జడ్జిలుగా ఎందుకు కూర్చోబెట్టిర్రు? అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పాట కాదు కదా గేమ్ ఆడేది, అంటే మీ పాట కాదు, ఆట ఉండాలి, దమ్ము ఉండాలి అన్నది వాళ్ళ ఉద్దేశం ఏమో. మరి నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు కదా. దానికి ఏలాడబడు అన్నారు, ఏలాడబడ్డా కదా. ఇంకా నాకు ఏమి ఇస్తారో ఇయ్యి. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఒక్క ఛాన్స్ అన్నా. నీలో ఇంకా ఏముంది? ఒక ఈ ఆట పెడతాను ఆడు, ఒక ఈ టాస్క్ ఇస్తాం ఆడు. మైండ్ గేమ్ ఇట్లా అంటే మైండ్ గేమ్ ఈయన ఏ రకంగా ఆడుతాడు, ఈయన తెలివి ఎంత ఉంది అనేది నన్ను మీరు చూడాలి. ఇప్పుడు నేను ఇలా చెప్పినా కదా, అంటే ఇప్పుడు ప్రకృతిలో గొర్రెల కాస్తుంటే వాన ఎప్పుడు వస్తుందో చెప్పేటటువంటి గొర్రెల కాపరి. ఏ టైంకి వస్తుంది, ఎట్లా ఏ టైంకి వస్తుంది, ఎప్పుడు సురువు అవుతుంది, అది ఎప్పుడు పోతుంది, ఏంది ఏం కదా అంటే అంత అవగాహన ప్రకృతిలో రోజు చేసే పని అది. కాబట్టి ప్రకృతి కంటే పెద్దోళ్ళ వీళ్ళు కాదు, వరుస చెప్తున్నా. మరి అంత ప్రకృతితో దోస్తారం చేసుకుంటా, ప్రకృతి ఒడిలో పెరుక్కుంటా, ప్రకృతిని ఆస్వాదించుకుంటా ఇప్పుడు నువ్వు చెప్తావా? నేను తీసుకుపోయి ఆ గొర్రె కాడ పెడతా, ఏ టైంకి ఎండ వస్తుంది, ఏ టైంకి వాన కొడుతుంది, అసలు ఏంది ఏం కదా. మాకు కొన్ని ఉంటాయి, కొన్ని కప్పలు బెకబెకలు, కొన్ని కోళ్ళు ఇట్లా వండుకునుడు, ఇంకా అట్లా కూడా అడవిరాలే కొన్ని ఉంటాయి. వాటితోటి మేము చెప్పగలుగుతాం. అంటే గొర్రెల కాపరి అనేటోడు ఇది ఇప్పుడు ఊహించి చెప్పడం అంటే అది మైండ్ గేమేగా. ఇంకా అంతకంటే ఎక్కువ ఏముంది నీ మైండ్ గేమ్ ఆడ. నువ్వు అగ్ని పరీక్ష అన్నావు, సామాన్యుడికి అగ్ని పరీక్ష అన్నావు. సామాన్యుడు అనేటోడు అన్ని రగడినే వస్తున్నాడు అగ్ని పరీక్షకు. నీ అగ్ని పరీక్ష అనేది వాడు నువ్వు చేయించేది అర్ధగంట కావచ్చు, కానీ కాడు. ఈ అగ్ని పరీక్షలో 100 అగ్ని పరీక్షలు చేసేవాడు సామాన్యుడు, వేరే అగ్ని పరీక్షలు చేసినవాడే సామాన్యుడు. సామాన్యుడు ఎండకు ఎండుతాడు, వానకు నాంతాడు, కన్న కష్టం కాయ కష్టం చేస్తాడు. వాడే వాడు అగ్ని పరీక్షలలో ఆరితే రెండోడే సామాన్యుడు కాదా? ఈ మాట కాదా? అవును, వాస్తవం. ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు వరుస చెప్తున్నా, పట్నం హైదరాబాద్లో తిరిగే పిల్లలు కొంతమందిని తీసుకుపోయి పల్లెటూరులో ఎండకు పెట్టు, పొద్దుగా వరకు మొత్తం మాడిపోతారు. అదే పల్లెటూరు అమ్మాయి ఎండలో కాదు, నువ్వు 7 రోజులు నిలబెట్టినా ఉంటుంది, చలాకీగా హుషారుగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? అన్నిటి తట్టుకొని ఉన్నది. మరి అదే పల్లెటూరు పిల్లని తీసుకొచ్చి పట్టణాలు పెడితే నీ దేనేం లెక్క చేయదు, ఎందుకంటే ఆమె అన్ని చూసింది కదా. అంటే ఎండకు ఎన్నది, వానకు నాణ్యది, చలికి వణికింది అన్ని చేసింది. అంటే నరసయ్య తాత కూడా గొర్రెల కాపరిగా కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, ఆటంకాలు, ఇబ్బందులు అన్నిటిని ఎదుర్కొండు కష్టం చేసిండు, కాయ కష్టం చేసిండు. గొర్రెల కాపరిగా అడివంతా తిరిగిండు, వాగు వంక చెట్టు పుట్ట గట్టు అన్ని తిరిగిండు, అన్ని చేసిండు. ఇంకా నీది ఏముందా అగ్ని పరీక్ష? ఒకవేళ మీరు హౌస్కి వెళ్ళినా కూడా ఇదే గెటప్ కంటిన్యూ చేసేవాళ్ళ? అంటే ఇంకా వాళ్ళు ఏం చెప్పుదురు. నేనైతే ఇదే గొర్రెల కాపరి అనేటోడు ఎట్లా ఉంటాడో. 24 గంటలు తినడం పడుకోవడం ఇలా ఉండగలుగుతారా? ఇప్పుడు అది కథ. అది ఇప్పుడు పిల్ల పుట్ట ముందుకే కుళ్ళ పుట్టట్టు ఉంది ఇప్పుడు మా దివ్య వ్యవహారం. అది ఇంకా ఏది కాలేదు, ఎక్కడ కాలేదు, ఇక అప్పుడే ఎట చేద్దాం మరి పిల్ల పుట్టే కుళ్ళెప్పుడు కుడదాం అన్నట్టుంది కథ. ఇక అది అంటే ఒకవేళ ఎల్లుంటే నేను అడుగుతున్నా, ఇక నువ్వు చూదుగా, ఒకవేళ అనకపోతే ఏం చేస్తున్నావు నువ్వు చూద్దు. బిగ్ బాస్ కాకపోతే ఇంతకంటే మీకు మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. బిగ్ బాస్ ఇప్పుడు బిగ్ బాస్ పోయిందని మీరేమీ ఇదవ్వకండి, ఇది కాకపోతే ఉంది ఇంకా మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది, మీకు మంచి టాలెంట్ ఉంది అంటున్నా. అమ్మా పసి పట్టిందే మా మనవరాలు ఉందా? ఖచ్చితంగా ఉంటుంది నీకు. ఇప్పుడు నా అంటే తాత గచ్చోడే అని నీకు తేలిపోయిందా? తేలిపోయింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? పాటలు పాడుతున్నారు, చలాకీగా ఉన్నారు. ఆ రోజు అక్కడికి వెళ్ళి ఆ రాడ్ పట్టుకొని వేలాడము, బుద్ధి బలం ఉంది, కండబలం ఉంది, మాటలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, ఇంకేం కావాలి? బిగ్ బాస్ పోతే ఏంది, ఇంకోటి ఏదన్నా ఇది కాకపోతే ఇంకొక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీకు, మీ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి. మీ పాట నిలబడుతుంది, అర్థమైనా? అది సరే చూద్దాం. ఇక ఏది జరిగినా మన మంచికే అనుకుంటా, అంతే. అంతేనా? అలా అనుకుని ఏది జరిగిందంటే అది పోయిందంటే ఇంకేదో మంచిది వస్తుంది, అంతేగా? అంటే అది పోయిందంటే ఇంకేదో మంచి జరగబోతుంది అని అనుకోవాలి, అంతే. నేను అదే నమ్ముతా. అందుకనే పబ్బతి అని వెళ్ళి వచ్చిన. ఎక్కడ కూడా ఏడ్చినట్టు కానీ, తూడ్చినట్టు కానీ,
అమ్మ నీ కాలు మొక్కి ఎట చేస్తావు ఏమో నీ బాంచడానికి అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఏడ్చారు కదా, ఏడ్చిరు, చాలా మంది ఏడ్చారు. కాళ్ళ మీద పడి ఓ ఓ అని ఒప్పలిస్తారు. బుడపొరగలగాక బడికి పోరా మా అమ్మ కానీ, బడికి పోరా మా అమ్మ కానీ అంటే నేను పోను, నాకు పిప్పల పెట్టి కోరిస్తే నాకు బాగులేదు, నాకు బిస్కెట్ల పూట కోరి అని కింద పడి పొరగాలు మొత్తుకుంటారు చూడు. అవి గా తారీఖున కొంతమంది ఆడ ఇజ్జత్ పోగొట్టుకురు. కానీ నేను నచ్చలే, ఎందుకంటే ప్రతిభ అనేది ఎప్పుడు దాగది. సచ్చే వరకైనా బొక్క బొందలో పడే వరకైనా మనలో ఓపిక ఉంటే, మనలో సహనం ఉంటే, మనలో కష్టపడే తత్వం ఉంటే ఖచ్చితంగా దేవుడు దారి చూపిస్తాడు. ఆ దేవుడు కూడా ఎట్లా? మీలాంటి మానవ రూపంలో దేవుడే వస్తాడు. ఇప్పుడు రైతు బతికిందంటే ఇప్పుడు ఆ రైతుకు దేవి రూపంలో ఈ పాట పోయినట్టేగా, అంతే, బతికించినట్టే కదా. అది అంటే ఏదో ఒక రూపంలో భగవంతుడు కష్టపడేటోనికి, మంచి మనసున్నోడికి ఖచ్చితంగా వెలుగుదారి చూపిస్తాడు అనేది నేను 100% కాదు 1000% నమ్ముతా. ఓకే, సరే తాత, మంచిది. ఇంకా నీకు మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ బాస్ కాకపోతే ఇంకా పెద్ద బాస్ వస్తుంది మీకు, వస్తుంది. నేను చెప్తున్నా కదా, నా మాట గుర్తుపెట్టుకోండి, వస్తుంది. సరేనా? థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ. శనార్థి నువ్వు ఇంత దూరం వచ్చి మరి ఇక నర్సయ్య తాతలో ఇన్ని కళలు ఉన్నాయా? నర్సయ్య తాత అసలు ఆయన ఏం చేసిండు, ఇంకా ఆయన మనసులో ఏముంది అని నా కషాయం అంతా కక్కించి బయట పెట్టించినందుకు మరి నీకు, మీ తెలుగు వన్ యాజమాన్యానికి, మీ కెమెరామెన్లకు, మీ ఎడిటర్లకు, అందరికీ, సిబ్బందికి అందరికీ మనస్ఫూర్తిగా శనార్థులు, శతకూరి శనార్థులు. థ్యాంక్ యూ తాత, థ్యాంక్ యూ.